హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి దోసకాయ పప్పు. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దామా? అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వేడి అన్నంలో దోసకాయ పప్పు వేసుకొని తింటుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ దోసకాయ పప్పుని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం రండి. ముందుగా కందిపప్పు తీసుకోవాలి. నేను ఇలా ఒక చిన్న గిన్నెకి తీసుకుంటున్నాను. ఇది ఒక చిన్న గ్లాసు, ఒక టీ గ్లాస్ అంతా. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. నా దగ్గర ఇది ఉంది. దీంతో 1.5 తీసుకుంటున్నాను నేను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను. 1.5 తీసుకున్నాను. ఇవి 2 ట్రిప్పులు కడిగి ఇట్లా తీసుకొని దీంతో వాటర్ పోసుకోవాలి. నేను ఈ చెమ్ముతో ఒక చెమ్ము వాటర్ పోసాను. మీరు తీసుకునే పప్పుని బట్టి తీసుకోండి. ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత మనం దీంట్లోనే కొంచెం పసుపు, ఇది దంచిన పసుపు అందుకని ఇట్లా ఉంది, కొంచెం ఆయిల్, అలాగే త్వరగా ఉడకటానికి కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఆయిల్, సాల్ట్, పసుపు వేయటం వల్ల కొంచెం పప్పు త్వరగా ఉడుకుతుంది. అలాగే దీంట్లోనే మనం చేసుకునే దోసకాయ పప్పు కాబట్టి 2 పెద్ద సైజు దోసకాయలు, ఒక టమాటా, 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కదా, అవి కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. మొత్తం కలిపి వండుకుంటే త్వరగా ఉడికిపోతుంది. అలాగే ఇవన్నీ వేసుకున్నాం కదా, చూసారా? 4 పచ్చిమిర్చి, 2 దోసకాయలు, ఒక టమాటా వేసాను, చూసారు కదా. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి ఇలా అన్నీ కలుపుకొని మనం మూత పెట్టుకొని ఈ పప్పును ఉడికించుకుందామండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారా, పప్పు అంతా ఉడికిపోయింది. చూసారుగా ఎంతో త్వరగా, ఎంతో ఈజీగా ఎలా ఉడికిందో పప్పు. చూసారా, అలా అన్నీ కలుపుకొని వేసుకోవటం వల్ల ఇలా త్వరగా రెడీ అవుతుంది పప్పు. దీన్ని మనం ఇలా ఉన్నప్పుడే పప్పు దీంట్లోనే మనం 2 టేబుల్ స్పూన్నర కారం వేసుకుందామండి. మాకైతే సరిపోతుంది, మీకు చాలకపోతే చూసుకొని వేసుకోండి. 2.5 వేసాను నేను. అలాగే దీంట్లో కొంచెం చింతపండు, ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసాను. ఆల్రెడీ టమాటా కూడా వేసాను కాబట్టి పులుపు సరిపోతుంది. ఇవన్నీ ఇలా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మనం ఇదంతా మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. పప్పు రెడీ అయిపోయింది కదా. దీన్ని మనం తీసుకొని ఎనుపుకుందామండి. గ్యాస్ ఆపేసి పప్పు తీసుకొని మొత్తం ఎనుపుకొని రెడీ చేసుకొని పెట్టుకుందాం. పప్పు ఎనిపేసానండి. చూసారుగా, ఇలాగా దోసకాయ పప్పు ఇలా ఉంటేనే బాగుంటుంది కదా. నేను ఇలా ఎనిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందామండి. ఒక చిన్న గిన్నెలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ దోసకాయ పప్పు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇలాంటి మంచి రెసిపీస్ కావాలంటే తప్పకుండా అడగండి, మీకోసం తప్పకుండా ట్రై చేస్తాను. అలాగే ఆయిల్ వేడైంది. దీంట్లోని ఎండుమిర్చి మధ్యలో కట్ చేసి వేసాను. కొంచెం పోపు దినుసులు వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడే దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. మరీ గోల్డెన్ కలర్లోకి అవసరం లేదు, ఎందుకంటే పప్పులో కొంచెం మరీ ఫ్రై అయితే బాగోదు కదా. ఇలా లైట్గా హాఫ్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసాను. ఇవి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కదా. దీంట్లో మాత్రం ఇలా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 10 రెమ్మలు చిన్నెల్లిపాయలు పచ్చాగా దంచేసాను. ఇలా వేసుకోవటం వల్ల పప్పు చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ వేసుకోండి, స్కిప్ చేయమాకండి. అలాగే ఈ పోపు మొత్తం రెడీ అయిపోయింది కదా. ఈ పోపును తీసుకొని మనం ఎనిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా, పప్పులో వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందామండి. మాంసం బలమా పప్పు బలమా అంటే పప్పే బలం కదండి. అందులో హెల్తీ అయిన పప్పుతో దోసకాయ పప్పు ఏవైతే ఇష్టం ఉంటాయో మీకు అవి తప్పకుండా వేసుకోండి. అలాగే ఇక్కడ కొంచెం ఉప్పు చూసాను, ఉప్పు సరిపోలేదు, అందుకని 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసానండి. మీరు చూసుకొని వేసుకోండి. ఇదంతా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఇదంతా బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అండి. ఆల్రెడీ మనం పప్పు అంతా ఉడికించుకున్నాం కాబట్టి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. పప్పు అంతా రెడీ అయిపోయింది కదా. అంతేనండి, సింపుల్ దోసకాయ పప్పు ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, కుక్కర్ ఏం లేకుండా సింపుల్ చిట్కా ఫాలో అవుతూ ఈజీగా ఎలా చేసామో చూసారు కదా. ఇది రెడీ అయిపోయిందండి. దీంట్లోనే మనం చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి.
ఎప్పుడు రైస్లోకే తినుంటాం ఈ దోసకాయ పప్పుని. ఒక్కసారి దోశల్లోకి ఇడ్లీలోకి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ దోసకాయ పప్పు రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.